కడప కేంద్రంలో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో దీపాలను వెలిగించి పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణగా అనంతరం దర్శనానికి భక్తులు అనుమతినిచ్చారు అర్చకులు. ఇక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమ శివాయ. ఈ కార్తీక మాసం శుభ సందర్భంగా కడప ప్రజలకు ఆలయ చైర్మన్ గా మృత్యుంజయేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అదే విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. భక్తులందరూ సుఖ సంతోషాలతో కార్తీక దామోదర స్వామిని మహావిష్ణువే దీనికి అధిపతి. సముద్ర స్నానము చేసి తర్వాత దేవాలయం వెళ్లి రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు, కుంకుమార్చన, బిల్వార్చన, భస్మాభిషేకం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి మనకి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరిస్తే మనకు అత్యుత్తమైన గతులు కలుగుతాయని మనకు పురాణాలన్నీ చెబుతున్నాయి. అంతేకాకుండా దానాలు ఇచ్చేది కూడా ఈ కార్తీక మాసం సాలగ్రామ దానం కానీ, దీపదానం కానీ, వస్త్రదానం. మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం కడపనందు ప్రతి సోమవారం కూడా విశేషించి ఈ సోమవారము ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు, కుంకుమార్చన, బిల్వార్చన కార్యక్రమం పూర్తవుతున్నది.